షర్మిల నేను జగనన్న వదిలిన బాణాన్ని వెల్కమ్ టు మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్. నేను కుమార్. షర్మిలకు తోడుగా వానదేవుడు కూడా పాదయాత్రలో పాల్గొంటున్నాడు. పూలను చినుకులు చేసి షర్మిలపై కురిపిస్తున్నాడు. వానదేవుడి సాక్షిగా కుమ్మకు కుట్రలపై నిప్పులు చెరిగారు షర్మిల. పాపపు రాజకీయాలను దేవుడు శిక్షించే రోజులు వస్తాయని చెప్పారు. రైతులకు ధైర్యం చెప్పారు. ప్రాణాలు చాలా విలువైనవని అన్నారు. గుండె లోతుల్లోంచి తన్నుకు వచ్చే ప్రేమ పాదమై షర్మిల వెంట నడిచింది. వేలాది మహిళలు 4వ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. షర్మిలకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రొద్దుటూరు నుంచి వచ్చిన మహిళలు వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక కడప గడపలోని మరో ప్రజాప్రస్థానంలోకి వెళ్దాం. నేను మీ రాజన్న కూతుర్ని, నేను మన జగనన్న చెల్లెల్ని. నా పేరు షర్మిల. నేను జగనన్న వదిలిన బాణాన్ని. హోరు వానలోనూ షర్మిల పాదయాత్ర కొనసాగించారు. షర్మిల అడుగులు అడుగయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు. వానలోనూ షర్మిలను పలకరించడానికి చూడడానికి అభిమానులు తరలివచ్చారు. ప్రజల అభిమానమే గొడుగుగా షర్మిల ముందుకు సాగారు. వానలోనూ షర్మిల కోసం వేచి ఉన్న ఓ వికలాంగుడు షర్మిలను కలిసి పాదయాత్ర విజయవంతం కావాలని శుభాకాంక్షలు చెప్పారు. ఆ బడుగడుగున వైఎస్ కుటుంబానికి ఇక్కడే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా అడుగుతున్నారు. వైఎస్ అంటే ఎన్నటికీ మరవలేని నేత. అటువంటి నేత మళ్ళీ చూడలేము. ఈ మధ్య మా కాలేజ్ లో అయితే చాలా తగ్గిపోయారు చదువుకోవడానికి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందక అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే హోరు వానలో తడుచుకుంటూ వచ్చిన షర్మిల వేప చెట్టు అరుగునే వేదికగా చేసుకుని ప్రసంగించారు. వానదేవుడి సాక్షిగా కుమ్మక్కు రాజకీయాలపై మండిపడ్డారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ. జగనన్న మీదైతే కేసులు పెట్టారు. ఆధారాలు లేకపోయినా విచారణ అనే పేరుతో జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టరు, విచారణలు జరపరు. వారిద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈయన గారేమో బాబు గారు నా మీద కేసులు పెట్టొద్దండి, నా మీద విచారణను జరపద్దండి, నేను మీ మీద అవిశ్వాసం పెట్టను, మిమ్మల్ని దించే ప్రయత్నం చేయను అని నీట్గా ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత పెద్ద మనసు ఇది ఎవ్వరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 9 ఏళ్లు చూశాం మనం. 8 సంవత్సరాలకు గాను 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి అవి కట్టాలని ఒత్తిడి చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు జరిగిన ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు. ఎవరిని అనుకున్నారు?
ప్రాణాలను కోల్పోయిన వాళ్ళని కాదు, వాళ్ళను కాల్చిన పోలీసులను. అలా ఉన్నాడు మన బాబు సార్. షర్మిల వెంట వానదేవుడు కూడా వస్తున్నాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. పాదయాత్ర చేస్తూ వస్తున్న షర్మిలకు ఎండిన పంటలను తీసుకొచ్చి చూపించారు రైతులు. ఈ ప్రభుత్వం తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోయారు. సోయాబీన్ పొలంలోకి వెళ్లిన షర్మిలకు రైతులు తమ మొర చెప్పుకున్నారు. షర్మిల రైతులకు మనోధైర్యం ఇచ్చి ముందుకు కదిలారు. ఎండిన చెట్టు ఏంటి రోడ్డు మీద కనపడుతోంది అనుకుంటున్నారా? రాష్ట్రంలో రైతుల దీనస్థితిని తెలిపే సన్నివేశం ఇది. షర్మిలతో ఏమంటున్నారో వినండి. పంకలు అట్లా ఏం లేదు, బోర్లు ఎండగలిపి బోర్లు వేసుకుని దళసార్లు పడతాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్లు కానీ మా చెట్లకు నష్టపరిహారం కూడా రాయలేదు మేడం. మేము ఎట్లా మేడం, మేమేమన్నా బతకాలా? రైతు అనేది ఈ ప్రభుత్వానికి మేము బతకాలా లేదా మేమేమన్నా చచ్చిపోయి తాయి పురుగుల మంది మాకు కావాలన్నా ఏదో వాళ్ళే చెప్పాలి మేడం. రాయము మీకు ఇవ్వము పట్ల తెయ్యని చెప్పేస్తారు మేడం. ఆ డ్రిప్పులు అన్ని సరే చెప్తుంది మేడం. 9 ఏళ్ళలో ఎంత అగసాట్లు పడినాం మేడం. ఈ 3 ఏళ్ళలో అంత 2 అంతలు నరకం అనుభవిస్తాం మేడం. మేము ఈ 3 ఏళ్ళలో అంత నరకం అనుభవిస్తాం. 9 రోజులు ఎంత అగసాట్లు పడినాము. ఇది 3వ మేడం. నేను సార్పునే వల్ల నేను పెట్టుకున్న డ్రిప్పులు ఇచ్చి అన్ని సార్పులు చనిపోతే ఈ రోజు రాయనన్నారు మేము నష్టపడారు. ప్రతి రైతు మళ్ళీ రాజన్న రాజ్యం కోసమే మేము పోరాడుతున్నాం మేడం. ఎప్పటికైనా సరే మేడం, జగనన్న కోసమే మా ప్రాణాలను ఇస్తాం. చినీ రైతులతో మాట్లాడి నడుచుకుంటూ కొంచెం దూరంలో ఉన్న సోయాబీన్ పొలంలోకి వెళ్లారు. అక్కడే రైతుది ఇదే పరిస్థితి. మొత్తం 5 ఎకరాలు. రాజశేఖర సార్ లేదు, కాలువ తీసినారు. ఆ కాలువ నీళ్లు కూడా రాలేదు సార్. మేము పాదయాత్ర చేసినాం సార్. నలుగురు పైన సారం చేస్తాం. అది పోతే వాళ్ళు కూడా సహాయించారు. పాదయాత్ర చేసినాం. చెరువులో నీళ్ళు వచ్చింటే సరిపోయింది. నీళ్ళు వచ్చింది మాకే మేడం. అంతా 400-500 అయితే తల్లిగా మేము చెరుకు నీళ్ళు వాళ్ళు ఇస్తలే పోయినా కానీ లాభాలు కదా. మొత్తం 5 ఎకరాల్లో నష్టమే, పూర్తి పెట్టుబడి నష్టమే. మేడం దీనికి సేవకుడిగా అంత ఖరీదించలే మేడం. ఇన్సూరెన్స్ మీరు అడిగినారా? మేడం రాలే. రాజశేఖర రెడ్డి గారు చనిపోతుంది ఎక్కడ వేసినట్లున్నాయి. పనులకు సంబంధించి 80% పనులు అయిపోయి, కానీ ఆయన 20% పనులు మాత్రం మిగిల్చి వెళ్తే ఆ 20% చేయడానికి కూడా వీళ్ళకి 3 సంవత్సరాలు సరిపోలేదు. 3 సంవత్సరాలైనా అది పూర్తి కాలేదు, మనకు నీళ్లు రాలేదు. పంటలు ఎండిపోయి రైతులు కష్టాల్లో ఉంటే ఆదుకోవలసిన పాలకులు, స్పందించాల్సిన ప్రతిపక్షం కుమ్మక్కై పదవుల కోసం పాకులాడటాన్ని పాదయాత్రకు వచ్చిన ప్రజలు తీవ్రంగా విమర్శించారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. నేను మీ రాజన్న కూతుర్ని, నేను మన గౌరవ చెల్లెల్ని. నా పేరు షర్మిల. నేను జగనన్న వదిలిన బాణాన్ని. వెల్కమ్ బ్యాక్ టు మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్. మినరల్ వాటర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోందని షర్మిల చెప్పారు. ప్రజలు తాగే మంచినీళ్లను మీడియాకు చూపించారు. ప్రజలు తాగే నీళ్లతో కిరణ్, చంద్రబాబులు చేతులు కూడా కడుక్కోరని చెప్పారు షర్మిల.
ఈ నీళ్ల బాటిల్ చూపిస్తూ షర్మిల ప్రభుత్వం ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఈ నీళ్లిచ్చి ప్రజలను ఏం చెయ్యాలనుకుంటున్నారని కిరణ్ చంద్రబాబులను ప్రశ్నించారు. Media, please cover this. This is the drinking water that the government of Andhra Pradesh is providing for these people. ప్రభుత్వం ఈ మంచినీళ్ళు ఇస్తుందంటే ఇది తాగే నీళ్ళంట. ఇది మీ కిరణ్ కుమార్ రెడ్డి గారికో చంద్రబాబు నాయుడు గారికో ఒక శాంపుల్ పంపించి తాగిపించండి. ఈ నీళ్లు గత 2 సంవత్సరాల నుంచి ఇలాగే ఉందంట. ₹5 కట్టాలన్నా మినరల్ వాటర్ అయితే ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి అప్పుడప్పుడు మీకు వస్తుంది మంచినీళ్లు, మినరల్ వాటర్. కానీ ఈ ప్రభుత్వం చిన్న చూపు వల్ల ఈ నీళ్లు మీరు తాగాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, ఇది చాలా ఘోరం. ఇదే నీళ్లు చంద్రబాబు నాయుడు గారినో కిరణ్ కుమార్ రెడ్డి గారినో తాగమంటే కనీసం ఇంత చేతులు కూడా కలుపుకోరు. కూడా రాదు అసలు. ఎంత నీళ్ళంటే అంత మురిగిగా అవుతున్నాయి. 60 రూపాయలు బాగా నీళ్లు లేవు. ఇక్కడ తల్లి కూతుర్ల ప్రేమను చూడండి. షర్మిలకు బొడ్డు కళ్ళలో పడుతూ ఉండడంతో నుదుటిపై పట్టిన చెమటను తుడుస్తున్నారు విజయమ్మ. దారిలో కనిపించిన వైఎస్ఆర్ విగ్రహాలకు పూలదండలు వేస్తూ పాదయాత్రను కొనసాగించారు షర్మిల. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. నడవలేని స్థితిలో కూడా పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన వృద్ధులతో షర్మిల మాట్లాడారు. బాధపడొద్దని ఓదార్చారు. పెద్ద కొడుకు లాంటి రాజన్న పోయిన తర్వాత తమ బతుకులు భారంగా ఉన్నాయని వృద్ధులు షర్మిలతో అన్నారు. తనను కలవడానికి వచ్చిన వృద్ధ మహిళలతో షర్మిల మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొందరగా బయటకు వస్తాడు. అన్యాయస్తులు అందరూ కలిసి జైల్లో పెట్టినారు ఆయన విచారణని ఆశీర్వదిస్తే తొందరగా వస్తారు. రాజన్న రాజ్యం వస్తారు. చాలా లేకుండా నేను చిక్కు లేక ఆధార్ లేక ఉన్నాము. నేను ఇన్సూరెన్స్ ఏమి రావడం లేదు. నేను ₹1 కదా ఇవ్వలే మాకు. లేకపోయినాను స్వామి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 3 సార్లు ఇన్సూరెన్స్ ఇచ్చినారు. ఒకసారి 99% కూడా ఇచ్చినారు. ఎత్తుపోయినా స్వామి, పురుగు ఎత్తుపోయినాము. ఏమి లేదు స్వామి, దిక్కు లేక ఉండాము. అసమర్థ ప్రభుత్వం ఉందిగా ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి. రాజన్న రాజ్యం వచ్చేంత వరకు ఓపిక పట్టాలా. జగనన్న వస్తాడు, రాజన్న రాజ్యం తెస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. తనను జగనన్న పంపించారని చెబుతూ షర్మిల ప్రజలతో మాట్లాడుతున్నారు. జగనన్న సీఎం అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయని షర్మిల చెప్పారు. ఎండ, వాన, చలి ఏవీ పాదయాత్రను అడ్డుకోలేకపోతున్నాయి. ఓ లక్ష్యంతో, ఓ నమ్మకంతో, ఓ ధైర్యంతో షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. మరో ప్రజా ప్రస్థానానికి ఆ దేవుడి ఆశీస్సులకు తోడు మహానేత ఆశీస్సులు కూడా తప్పకుండా ఉంటాయి. షర్మిలను ఆయన మనసారా ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇవి కడప గడపలోని 4వ రోజు మరో ప్రజా ప్రస్థానం విశేషాలు. మీ రాజన్న కూతుర్ని, నేను చెల్లెల్ని. నా పేరు
షర్మిల నేను జగనన్న వదిలిన బాణాన్ని